అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది 5th మంత్లో నా శ్రీమంతం అనమాట. నాగంపేటలో ధనరాజన్న అక్క అత్తమ్మ వాళ్ళు చేస్తున్నారనమాట. సో మాకు మీ అందరికీ తెలిసిందే కదా, రాధా రేణుక నాకు మంచిగా హెల్ప్ చేస్తారనమాట. సో వాళ్ళని నేను ఒకరోజు ముందే పంపినాను అనమాట. ఎందుకంటే అక్క ఒక్కరోజు ముందే దుబాయ్ నుంచి వచ్చింది. అక్క దుబాయ్లో ఉంటుంది కాబట్టి, అండ్ ఎక్కువ టైం కూడా లేకుండే నేను 5 months అయిపోయే ముందు ఈ శ్రీమంతం పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే టీఫా స్కాన్ అయిన తర్వాతనే అందరికీ చెప్పి శ్రీమంతం పెట్టుకుందామని ముందే ఫిక్స్ అయినాం. అందుకోసమని ఎక్కువ టైం లేదు, అక్కకి అత్తమ్మ కష్టం అని చెప్పేసి వీళ్ళిద్దరిని కూడా పంపినాను నేను. సో దసరా తర్వాత చేసుకున్నాం అనమాట ఈ శ్రీమంతము. అండ్ 5th మంత్లోనే మా సైడు ఖచ్చితంగా శ్రీమంతం చేస్తారు. నేను 7th or 9th మంత్లో చేసుకుంటా అని చెప్తే, లేదు అత్తగారు తల్లిగారు ఇట్లా 2 సార్లు చేయాలి, ఇంకా మేము తల్లిగారి ప్లేస్లో చేస్తాం, అత్తగారి ప్లేస్లో చేస్తాం, కాబట్టి మనకు 5 నెలలకే ఉంటుంది. 5 నెలల తర్వాత శ్రీమంతం అయిన తర్వాత గంగ కోవుడు అనేది ఉంటుంది అనమాట. గంగ స్నానం చేసి రావాలా ఎవరైతే బేబీని క్యారీ చేస్తారో వాళ్ళు. సో అది శ్రీమంతంకి ముందు పోవాలా. ఇప్పుడు కొంతమంది అందరూ వేరే కంట్రీస్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ శ్రీమంతం చేసుకున్నాక ఇక్కడ ఫ్యామిలీస్ వెళ్తున్నారు, ముందన్న నెలకన్నా వెళ్తున్నారు. సో ఇంకా నాకు కూడా టైం లేదు కాబట్టి శ్రీమంతం చేసుకున్న తర్వాత 5 నెలలు దాటేలోపు పోవాలని చెప్పేసి అన్నీ ఫాస్ట్గా చేసేసుకున్నాం అనమాట. ఇట్లా 5 monthsకి శ్రీమంతం నేను నాగంపేటలో చేసుకోవాలని ఫిక్స్ అయినా. ఎందుకంటే మంచిగా 5 రకాల వంటలు చేసి ఒడినింపుతారనమాట. ఇక్కడనైతే కొనుక్కోవడం లేదంటే చేసుకోవడం ఇదంతా చాలా కష్టమైన పని. అందుకోసమే ఇంకా వాళ్ళు 5 నెలలకి మంచిగా మేము ఒడినింపుతామని చెప్పేసి గారప్పాలు, మురుకులు, స్వీట్స్ అన్నీ కూడా వీళ్ళే చేసినారనమాట. పాపం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చున్నారు. నాకు నా బిడ్డకు మంచిగా బ్లెస్సింగ్స్ అనమాట. ఇవి శ్రీమంతం వచ్చిన వాళ్ళకి పోయేటప్పుడు మనం కొన్ని వంచి పెట్టాలా. అండ్ నా ఒళ్ళ పెట్టినవి మాత్రం నేనే తినాలన్నమాట. సో ఇట్లా గారప్పాలు, మురుకులు. అండ్ ఒళ్ళ పెట్టేటి ఏమో ఇరిగిపోకుండా ఇట్లా 5 పెద్దగా చేసి పెడుతున్నారనమాట. అవి ప్యాక్ చేసేందుకు. మిగతాయన్ని మళ్ళీ చిన్నగా చేసేసినారు. ఇంకిడ పెద్దక్క కూడా వచ్చింది. సో పెద్దక్క మంచిగా గర్జెలు చేస్తుంది. గజ్జికాయలు అంటారు మీరు, మేమైతే గర్జెలు అంటాము. ఇవి రవ్వ చక్కెరతో చేస్తారు, కుడకపొడి చక్కెరతో చేస్తారు. మేమైతే రవ్వ చక్కెరతో చేసినాం. ఇక నాకు పెట్టేటి అన్ని సెపరేట్గా వేరే బేషన్లో పెట్టేస్తున్నారు. ఎందుకంటే అవి మళ్ళీ నేనే తినాలి, నాకు పెట్టినాకన్నా వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అన్ని కలిపిలు కాకుండా అట్లా పక్కకు పెట్టేస్తున్నారు అనమాట.
అండ్ ఈ గర్జలలో ఖచ్చితంగా తల్లి గర్జ పిల్ల గర్జ అని 2 పొట్టల్ని పెడతారనమాట. సో పెద్ద దాంట్లోనే అంటే ఇప్పుడు మన కడుపుల్ని బేబీ ఎట్లుంటుందో అట్లనే పెద్ద గర్జలో చిన్న గర్జ కూడా పెడతారనమాట. సో ఇట్లా వంటలు అయితే ఆ రోజు మా వాళ్ళు చేసేసారు. కరెక్ట్ వంటలు అయిపోయే టైంకి మేము ఇంటికి పోయినాం ఆ రోజు. ఇవేమో గర్జలే ఇంకో టైప్ అనమాట. సో లోపలంతా కూడా నువ్వుల పొడి చక్కెర గర్జ చక్కెర నింపుకోవచ్చు. లైక్ పోలేలు లెక్కనే, కాకపోతే ఇది ఒక రకమైన గర్జ. సో ఇవేమో లడ్డూలకు శనగపిండిని ఇట్లా నూనెలో గోలిస్తున్నారనమాట. తెలిసిందే కదా లడ్డు ప్రాసెస్. అది మంచిగా కొంచెం ఉప్పేసి నూనెలో గోలిచ్చిన తర్వాత పానకం కట్టి దాని తర్వాత లడ్డూలు చేసుడే. అండ్ మీ సైడ్ ఎట్లా శ్రీమంతం చేసుకుంటారో కూడా నాకు చెప్పండి. మా సైడ్ అయితే ఇట్లా శ్రీమంతం చేసుకుంటారు కంపల్సరీగా 5 నెలలకి. సో ఈ పెద్ద గర్జలు 5 చేసినాం, ఎందుకంటే నాకు పెట్టడానికి మాత్రమే. అందరికీ అవి సరిపోవు అండ్ ప్లస్ చిరిగిపోతాయి కూడా అని చెప్పేసి 5 మాత్రమే చేసారు. ఇక పానకం కట్టేసిన తర్వాత మంచిగా నా ఒళ్ళ పెట్టేందుకేమో 5 పెద్ద పెద్ద లడ్డూలు చేసినారనమాట. అందరికీ వేయడానికి మళ్ళీ చిన్న చిన్న లడ్డూలు చేసారు. ఒళ్ళే అంటే ఏంటిదని అనుకున్నారు. ఒడి నింపుతారు అంటారు చూసినావా, అట్లా. సో ఇట్లా మొత్తానికైతే నాకు ఇట్లా మొత్తానికైతే నాకు పెట్టాల్సిన వంటలన్నీ చేసేసారు. ఇక నేను ఒక చిన్న షూట్ ఉంటే మెల్లగా చేసుకొని ఇంటికి వచ్చినాను అనమాట. సో జనరల్గా మేము నాగంపేటకి 2:30-3 గంటలు, మా అంటే 3:30 గంటలలో వస్తాం. బట్ ఇంకా నేను 5th మంత్ కాబట్టి చాలా మెల్లగా ఆక్కుంటా కొద్దిసేపు వాక్ చేసుకుంటా వాటర్ తాక్కుంటూ వచ్చినాం అనమాట. 4.5 అవర్స్ పట్టింది, రాత్రి అయిపోయింది. ఇంకా నేను మెహందీ పెట్టించుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంకా అక్కడనే ఊర్లే రాజమనక్క కూతురు అనమాట. ఈమె ఎంత ఫాస్ట్గా పెట్టిందో. చిన్నప్పుడు నాకు స్కూల్లో యాన్యువల్ డేలు రిపబ్లిక్ డేలు అప్పుడు మనం పెట్టుకుంటాం కదా, అదే యాదకొచ్చిందనమాట. సో రాత్రే పెట్టుకున్నా,
కలర్ వస్తుందో రాదా అని అనుకున్నా, కానీ తెల్లారేసరికి మంచిగా కలర్ వచ్చింది. 2 హ్యాండ్స్ ఫుల్గా వెనకాల ముందు నింపేసిన. సో నేను దాదాపు ఒక 15 సంవత్సరాల తర్వాత మెహందీ పెట్టుకుంటున్నానేమో. అంటే గోరింటాకు పెట్టుకున్న, మధ్యలో అది కూడా మొన్ననే పెట్టుకున్నా, లాస్ట్ ఇయర్ అనుకుంటా. నేను న్యూస్లో పనిచేసేటప్పుడు నెయిల్ పాలిష్లు మెహందీలు నాట్ అలౌడ్ కాబట్టి పెట్టుకోలేదనమాట. ఎందుకంటే ఒకటి పెళ్లి వార్త చదువుతాం, ఒకటి సాగు వార్త చదువుతాం, పొలిటికల్లీ చదువుతాం, అప్పుడు ఇవన్నీ ఉండద్దన్నమాట మెహందీ. అండ్ నేను తీన్మార్ వార్తలు, స్మార్ట్ వార్తలు చేసినప్పుడు చేతులు పైకి కిందకి అనుకొని ఎక్స్ప్రెషన్తో చదివేదాన్ని కాబట్టి మెహందీ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి అవాయిడ్ చేసేదాన్ని అనమాట. సో ఇట్లా మొత్తానికైతే 2 చేతులకు మెహందీ పెట్టించుకున్న తర్వాత ఇక నాకు అక్క అన్నం తినిపిస్తుంది అనమాట. నేను మా ఆయనను అడుగుకొని తినిపిమని అడిగితే నేను తిన్నాక తినిపిస్తా, అందరూ ఉన్నారు అని ఇట్లా ఫీల్ అయిపోయింది. ఇక మా అక్క వచ్చి వాడేం తినిపించదు, నేనే తినిపిస్తాను, మంచిగా తినిపించింది అనమాట. మేము పోయేసరికి మంచిగా వంటలు అయిపోయినాయి, అప్పాలు అయిపోయినాయి. ఇదేమో నెక్స్ట్ డే ఇంకా. సో 5 తీర్ల పండ్లు, 5 తీర్ల 6 తీర్ల చేసిన వంటలన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న బాస్కెట్లో మంచిగా ప్యాక్ చేస్తున్నారన్నమాట. సో ఈ సీమంతం కూడా ఇంటికాడనే చేసుకుందాం అనుకున్నాం. దాని తర్వాత నేను నా 10th క్లాస్ ఫ్రెండ్స్ని, ఇంకా మస్తు మంది వచ్చేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఇల్లు ప్లేస్ సరిపోదు అండ్ మనకు కూడా ఇబ్బంది అని చెప్పేసి ముప్కాల్లో ఒక చిన్న ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఆ ఫంక్షన్ హాల్లో చేసుకున్నాం అన్నమాట. పెద్దక్క నేను సాయంత్రం వచ్చింది, చిన్నక్కకి ఏదో పని ఉండి నా లెక్కనే నైట్ వచ్చింది. ఇంకా వచ్చి పడుకొని పొద్దున్న లేచి ఇవన్నీ ఇంకా ప్యాకింగ్లు వచ్చిన వాళ్ళందరికీ పెట్టుకున్నాడు అంతా కూడా చిన్నక్క చూసుకుందనమాట.
సింపుల్గా తర్వాత నేను మేకప్ వేసుకుంటున్నా. శ్రీమంతంకి ఖచ్చితంగా 2 చీరలు చేంజ్ ఉంటాయి. ఒకటేమో మనం పెట్టుకుంటాం, ఇంకొకటేమో అక్కోళ్ళు పెడతారనమాట. సో ఫస్ట్ ఏమో నేను ఈ రెడీ అవ్వడం స్టార్ట్ చేసిన. సో ఆర్మూర్ నిజామాబాద్లో ఫుల్ ఫేమస్ ఈ అమృతక్క వెన్నెల మేకోవర్ ఆర్టిస్ట్రీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో నాకు ఆర్మూర్లో నిజామాబాద్లో ఒక ఓపెనింగ్ అప్పుడు నిజామాబాద్ దాకా వచ్చేసింది. ఇక దాని తర్వాత శ్రవంత్ అక్కకి ఇంకొక అక్కకు కూడా బాగా తెలిసి అక్క. సో నేను కన్ఫర్మ్ అయిన తెలంగాణ నేనే వచ్చి శ్రీమంతం చేస్తాను. పాపం పెళ్ళిళ్ళ సీజన్ ఉన్న నా కోసం పెళ్లి పిల్లని తయారు చేసి మళ్ళీ ఫాస్ట్గా ముక్కలకి వచ్చేసింది అనమాట. ముక్కలకించి నాగం పెట్టుకొచ్చింది అనమాట. ఆర్మూర్లో ఉంటుంది అక్క. సో 2 చీరల మీదకి సెట్ అయ్యేటట్టు ఇంకా మళ్ళీ చేంజెస్ ఏం లేకుండా జుట్టు వేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ అక్క చాలా ఫేమస్ ఆర్మూర్ నిజామాబాద్లో. నా ఫొటోస్ శ్రీమంతం మీ ట్యాగ్ చేసిన, వెళ్ళి చెక్ చేయండి. మీకు ఎప్పుడైనా కావాలంటే బుక్ చేసుకోండి. మంచిగా నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఆర్మూర్ నిజామాబాద్ మా నాగంపేట ముక్కాల్లో కూడా హైదరాబాద్ కన్నా మంచిగా చేసేటోళ్ళు దొరుకుతున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సో కంప్లీట్గా రెడీ చేసేసింది. ఫస్ట్ ఏమో ఈ సింపుల్ శారీ కట్టుకున్నా. అండ్ ఇక్కడ నేనంతా కూడా ఈయనే తయారైపోయి మళ్ళీ సెకండ్ చీర కావాల్సిందంతా కూడా ప్రీ ప్లేటింగ్ చేయించుకున్నా. జ్యువెలరీ కూడా దానికి సపరేట్గా పెట్టేసినాను అనమాట. సో నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంటే మంచిగా ఉంటుందని అందరిని అడిగి నెయిల్ పాలిష్ కూడా పెట్టుకున్నా. మొత్తానికైతే నా 5th మంత్ ఎండింగ్ ఇంకొక 4 రోజులలో 5th మంత్ అయిపోతుంది అనగా ఇట్లా నాగంపేట్ల అక్క అన్న నా కోసం శ్రీమంతం చేసినారనమాట. ఒకరోజు శ్రీమంతం, నెక్స్ట్ డే ఒకరోజు గ్యాప్ ఇచ్చేసి తర్వాత గంగకు పోయినాం అనమాట. సో ఆ వ్లాగ్లు కూడా రాబోతున్నాయి. సో నా శ్రీమంతంకి ఎవరు వచ్చిర్రు, ఏమేమి వంటలు చేసినాం ఏంది అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడబోతున్నారు. అండ్ మేము శ్రీమంతంలో ఏం ఫుడ్ పెట్టినాం అనేది కూడా చూడబోతున్నారు. సో ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.